హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం మొత్తానికి నార్త్ గోవా దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ నార్త్ గోవాలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ మన కోసం చరణ్ బ్రో అయితే రూమ్ తీసుకున్నాడని చెప్పేసి. ఇప్పుడు ఈ రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. గోవాలో మన రూమ్ టూర్ మనం తీసుకుంది వచ్చేసి ద ఎటర్నల్ వేవ్ లో తీసుకున్నాం అనమాట రూము. మీకు ఎటర్నల్ వేవ్ లో రూమ్స్ ఎలా ఉంటాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. నేను మీకన్నా ఒక 12 hours ముందు రావడం వల్ల ఇక్కడ గోవా మొత్తం లోకల్ మార్కెట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఎంత రేట్స్ ఉన్నాయి ఏంటి అని కనుక్కుంటే అసలు ఈ గోవా డిసెంబర్ సీజన్కి చాలామంది వస్తున్నారు కాబట్టి మనకి చాలా అయితే రేట్స్ అయితే హై ఉన్నాయి. కానీ మనకి ఎటర్నల్ వేవ్లో నేను మాట్లాడి కొంచెం మంచిగా మనకైతే అఫోర్డబుల్ ప్రైస్లో అయితే బడ్జెట్లో అయితే దొరికింది. సో వీళ్ళది అయితే ఈ రిసార్ట్ వైబ్ అయితే ఉంది మనకి ఇక్కడైతే. ఇవైతే అపార్ట్మెంట్స్, కాకపోతే మనకైతే వెరీ ప్రీమియం లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇవి. రిసార్ట్ వైబ్ అయితే చాలా బాగుంది. అంత తక్కువ డబ్బులకి మంచిగా రావడం అనేది నేనైతే చాలా షాక్ అయ్యాను. ఓకే రండి, లోపలికి వెళ్దాం. నువ్వే చెప్పాలి బ్రో ఎలా ఉందో. నేను సెలెక్ట్ చేసిన రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది నువ్వు చెప్పాలి. మన చరణ్ బ్రో సెలెక్ట్ చేస్తే ఇంకా చెప్పలేదు, అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం నేచర్ వైపుతో ఉంది చూడండి. మొత్తం ఆ పక్క ఈ పక్క గ్రీనరీ. నాకైతే సిటీ మధ్యలో ఇట్లా మొత్తం ఫుల్ గ్రీన్గా ఫస్ట్ చూడంగానే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఒక ఫారెస్ట్ ఫీలింగ్, ఫారెస్ట్ వైబ్ అయితే వచ్చింది. అసలు ఇట్లాంటి గోవా సిటీ మధ్యలో ఇట్లా ఒక రిసార్ట్ ఫీలింగ్ ఉంది నాకైతే ఇక్కడ లిటరల్లీ. నీకెలా ఉంది బ్రో? చాలా బాగుంది బ్రో. అసలు ఇక్కడ నడుచుకుంటూ పోతుంటేనే భలే ఉంది అసలు. ఇదేం చూస్తావు, ఇంతకు ముందుకెళ్ళామంటే ఒక మంచి స్పాట్ అయితే ఉంటుంది. చూడంగానే ఫేవరెట్ అయిపోద్ది ఎట్లాంటి వ్యక్తులకైనా. అంత మంచి స్పాట్ చూద్దు నువ్వే చూద్దాం పా. ఇదిగో ఇదే నేను చెప్పిన స్పాట్. భలే ఉందబ్బా నిజంగా. స్విమ్మింగ్ పూలా, మొత్తం చెట్ల మధ్యలో స్విమ్మింగ్ పూల్. అట్లా మన రూమ్లన్నీ కనపడుతుంది. భలే ఉంది. ఎలా ఉంది? అదే మన రూమ్. అక్కడ పైన అయితే రూమ్ అలాట్మెంట్ చేయించాను. ఓకే, మనకి అక్కడ ఇచ్చారు ఒక మంచి పూల్ వ్యూతో. మనకైతే చాలా బాగుంది. చెప్పులు తీసేసి. నీకు ఎలా ఉంది బ్రో? మంచిగా ఇక్కడ చిల్ అవ్వడానికి గోవాకి వచ్చారంటే ఎటువంటి పర్సన్ అయినా పూల్లో దిగగానే చిల్ అయిపోవాలంతే. పూల్ మాత్రం అదిరిపోయిందా, చిన్నగా లేదా? మన రూమ్కి అయితే ఇటైతే వెళ్ళిపోవాలి బ్రో. పదంపా బ్రో. ఇక్కడ ఇంకా భలే ఉంది కదా బ్రో, ఆ పక్క ఈ పక్క చాలా కోజీ అంబియన్స్ అయితే ఉంది కదా, చాలా బాగుంది అసలు. ఇక్కడైతే ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూసారంటే. ఇక్కడ షాంపు చెట్టు కూడా ఉంది. ఇండియన్ హెడ్ జింజర్ అనమాట ఇది. దీన్ని పిసికేమనుకోండి షాంపు వస్తుంది గట్టి విసిగితే. బ్రో ఇది చూసావా, దీని పేరు సెస్ట్రమ్ నాక్టర్నమ్ అంటారు. నైట్ టైం అయితే వేరే లెవెల్ స్మెల్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ స్మెల్. దీని తెలుగులో అయితే రేర్ ఆని అంటే అంటారు. నాకైతే ఐడియా లేదు బ్రో. ఇంకా ఇదే చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు, చాలా రకాలు ఉన్నాయి. నేను చూడంగానే షాక్ అయినా. ఇట్లా వెళ్తే లిఫ్టా? ముందుకెళ్తే లిఫ్ట్. ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఒక్కలకాయ అనమాట. దాంట్లో నుంచే మనకి ఒక్కలు వేస్తారు. ఆకు ఒక్క తెలుసు కదా, ఆకు ఒక్క సున్నం వేసుకుంటే మంచి మజా వస్తుంది. సరిగ్గా చిల్ అవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం మళ్ళీ చిల్ అవచ్చు. మన కోసం చాలా స్పీడ్గా వచ్చేసినట్టు లిఫ్ట్. ఓకే గాయ్స్, మనం 3rd floorకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసాం. ఇదే బ్రో మన రూమ్. ఓకే, ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం పండి. లోపల ఎలా ఉందో చూపిస్తాను మీకు రండి. నేనైతే నార్త్ గోవాలో ఈ ఎటర్నల్స్ రూమ్ చూసేదాన్ని ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాను. పదండి లోపలికి వెళ్ళిపోదాం. కానీ ఓపెన్ చేయి బ్రో. ఇప్పుడైతే మనం ఎటర్నల్ వేవ్లో 3 BHK రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ చరణ్ బ్రో అయితే మార్నింగే వచ్చి తీసుకోండి అనమాట రూము. నిన్న మేము ఇక్కడికి వచ్చేసరికి బాగా అంటే ట్రావెలింగ్ చేసి వచ్చాం కదా, కొంచెం బాగా స్ట్రెస్గా ఉన్నాము, అందుకని అయితే వీడియో చేయలేదు. ఇప్పుడైతే మనం గోవా రూమ్ టూర్ అయితే చేస్తున్నాం. మనం తీసుకున్న రూమ్ టూర్ చేస్తున్నాను. ఈ రూమ్ ఎలా ఉంది, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రాబో పోదాం దా. ఇది 3 BHK అంటే మనకి 3 బెడ్రూమ్లు ఉంటాయన్నమాట. 3 బెడ్రూమ్లు విత్ హాల్ ఉంటుంది. ఫస్ట్ మనం హాల్ కాడ నుంచి వద్దాం. హాలు అట్లాగే మనం ఇక్కడ కుకింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫస్ట్ కిచెన్ ఉంది, అంటే ఎంట్రన్స్ లోపల రాగానే కిచెన్ ఉంది. ఈ కిచెన్ దగ్గర మనకి ఇండక్షన్ స్టవ్ ఇచ్చారు. అట్లాగే ఇది ఇన్బుల్ట్ అనమాట, డైరెక్ట్గా ఈ బండగా ఇచ్చారు. అట్లాగే ఇక్కడ మనం కుకింగ్ చేసేటప్పుడు ఎగ్జాస్టర్ కూడా ఇచ్చారు. ఇక మనం అయితే ఇక్కడ మామూలుగా గోవాలో మందు తప్ప మిగతా అన్ని రేట్లు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏదైనా ఫుడ్ మేక్ చేసుకొని తిన్నాము. మనకి కిచెన్కి కావాల్సిన సామాగ్రి కూడా ఇచ్చారు. చూడండి ప్లేట్లు, బౌల్స్ అన్నీ ఇచ్చున్నారు. ప్లేట్లు బౌల్స్ ఇచ్చున్నారు. అట్లాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకి నైఫ్లు, ఫోర్క్లు, అలాగే చాకులు, అన్ని గరిటలు అన్నీ ఇచ్చున్నారు.
కింద వచ్చేసి ఇంకా పెద్ద పాత్రలు చూడండి, మనం దోశ పోసుకోవచ్చు, ఏదైనా చికెన్ వండుకోవచ్చు, బాండలు అన్నీ ఇచ్చున్నారు వీళ్ళు. అట్లాగే ఈ పైన కబోర్డ్లో కూడా కొన్ని ఇచ్చున్నారు మనకి చూడండి. అబ్బా, మార్నింగ్ టీ పెట్టుకోవాలంటే టీ పెట్టుకొని ఇంత తాగేయచ్చు. అట్లాగే గ్లాసెస్ ఇచ్చినారు, ఎవరన్నా మందు బాబులు ఉంటే మందు బాబుల కోసం గ్లాసులు, అట్లా జ్యూసులు కూడా తాగచ్చులే, ఎవరి ముందే కాదు. ఓకే, ఇప్పుడు మనం హాల్కి వెళ్దాం. ఇక్కడ మనకి హాల్ విషయానికి వస్తే 2 ఏసీలు ఉన్నాయి. అసలు ఈ థీమ్ కూడా చూడండి, థీమ్ చాలా బాగుంది చూడండి. ఆ పైన ఈ యువతలో వస్తే పెయింటింగు, ఇక్కడ సోఫా చూడండి. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇక్కడ మనకైతే డైనింగ్ టేబుల్ ఇచ్చారు. డైనింగ్ టేబుల్ కూడా బాగున్నది, మొత్తం 5 మంది కూర్చొని తినొచ్చు. మనమైతే 7 మంది వచ్చాము, అయినా పర్లేదులే, సోఫాల పైన కూర్చొని తింటాం మనం. ఇంకపోతే సోఫా చూడండి, సోఫా ఎలా ఉందో. సోఫా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం టీవీ చూడవచ్చు అనమాట. టీవీ పెట్టుకొని ఇక్కడ అన్నీ మన తెలుగు ఛానల్స్ అయితే రావట్లేదు. ఏం ఛానల్ బ్రో ఇక్కడ? కొంకణి భాష. గోవా వాళ్ళు వచ్చేసి కొంకణి భాష, హిందీ పాటలు వస్తున్నాయి, హిందీ వస్తుంది. హిందీలో కూడా మంచి సాంగ్స్ ప్రతి ఒక్కరు వింటుంటారులే. హిందీ సాంగ్స్ బాగా ఫేమస్ కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు హిందీ సాంగ్స్ వస్తూ ఉంటాయి బీభత్సంగా. ఓకే, ఇక్కడ సోఫా చూసాం కదా. మీకు ఇప్పుడు బాల్కనీ వ్యూ చూపిస్తాను. బాల్కనీ వ్యూ చూపించిన తర్వాత మనం బెడ్రూమ్స్లోకి వెళ్దాము. ఇక్కడ బాల్కనీ ఒక బెడ్రూమ్కి అలాగే హాల్కి 2 అటాచ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం హాల్లో నుంచి బాల్కనీలోకి అయితే వెళ్దాం. చూడండి కర్టన్ ఎలా ఉందో. ఓపెన్ చేస్తే అవతల రిసార్ట్ చూడండి ఎలా కనపడుతున్నాయో, వాళ్ళకి మన రిసార్ట్ కూడా అలాగే కనపడుతుంది. వావ్, బా, ఇక్కడికి రాగానే ఈ ఫీల్ ఎలా ఉంది తెలుసా? చల్లగా గాలి తగులుతూ ఉంది. మనం ముందరగా చూసామనుకోండి, ఇంకా స్విమ్మింగ్ పూల్ ఒక రేంజ్లో ఉంది చూడండి. స్విమ్మింగ్ పూల్ ఓన్లీ ఇక్కడ డే టైం వరకే స్విమ్మింగ్ చేయొచ్చు. నైట్ టైం అయితే వాళ్ళు బీచింగ్ వెళ్తున్నారంట, అయితే స్విమ్మింగ్ చేయలేము అనమాట. నైట్ టైం వరకు నాట్ అలౌడ్ అని చెప్పారు, ఓన్లీ డే టైం వరకు స్విమ్మింగ్ చేసుకోమని చెప్పారు. ఇక్కడ బాల్కనీలో కూడా మనకి సిట్టింగ్ అయితే ఉంది. సిట్టింగ్ ఎవరన్నా మందు తెచ్చుకునే వాళ్ళు మందు తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని, అట్లాగే చూడండి ఓపెనరు, యాస్ట్రే, ఎవరన్నా స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటే యాస్ట్రే, అలాగే లైటర్ కూడా ఇచ్చారు. ఇది మాత్రం హైలైట్ ఉంది మేడం. ఇది భలే ఉంది అసలు, సూపర్ అబ్బా, భలే డెకరేట్ చేసి పెట్టేస్తున్నారు ముందుగానే. ఇక్కడ నుంచి మామూలుగా ఎవరైనా డ్రింకర్స్ ఉంటే ఇక్కడ నుంచి తాగతా అట్లా స్విమ్మింగ్ పూల్ వ్యూ చూస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చు. బట్టలు వేసుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు మనకైతే. గాయస్, నేను మీకు చెప్పాను కదా, ఈ బాల్కనీ అయితే 2 ఎంట్రీలు అని చెప్పేసి. మాస్టర్ బెడ్ నుంచి కూడా మనం బాల్కనీకి రావచ్చు, లోపల నుంచి తీస్తేనే వస్తుంది అనమాట. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేసి బయటకు వద్దాం. ఇప్పుడు బాల్కనీలోకి వద్దాం. గాయస్, ఈ రిసార్ట్స్ వాతావరణం చాలా నేచర్గా భలే ఉన్నది అసలు. అంటే చూడండి, మొత్తం మొక్కలు, అదో తాడి చెట్లు అంటే మనం తాడి చెట్లు అని వస్తుంది నోటికి. తాడి చెట్లు కాదు, టెంకాయ చెట్లు చూడండి. టెంకాయ చెట్లు మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం టోటల్ నేచర్తో ఉంది అసలు. మనం ఈ రిసార్ట్స్లోకి స్టార్టింగ్ వస్తున్నప్పుడు ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ పక్క ఈ పక్క చెట్లు, అట్లాగే ఇక్కడ షాంపూ చెట్లు ఉన్నాయి, మనం తలకి పెట్టుకుంటాం కదా షాంపూ, ఆ చెట్లు కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ టీవీ వచ్చేసి 32 ఇంచ్ ఇచ్చినారు టీవీ. మనం గోవాకి వచ్చిన తర్వాత టీవీలు ఎవరు చూడరు చెప్పాలంటే. బయటికి పోయి అంటే రూమ్లో స్టే చేయడానికి బయటికి పోయామా ఎంజాయ్ చేసామా అట్లుంటుంది అనమాట. బాగా బీచ్ పక్కనే అనమాట. బాగా బీచ్ కరెక్ట్గా మనకి 2.8 కిలోమీటర్ వస్తుంది. 2.8 కిలోమీటర్ బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. వాకింగ్ చేస్తే చాలా మంచిది అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వాకింగ్ చేస్తే. మీరు కూడా డైలీ ఒక 10 మినిట్స్ అయినా వాకింగ్ చేయండి, చాలా మంచిది అది. ఫ్రెండ్స్, ఈ ఎటర్నల్ వేవ్లో మనకి వీళ్ళు రెస్టారెంట్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మెనూ ఉంటుంది. ఈ మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. డ్రింకర్స్ అయితే అవి కూడా ఉన్నాయన్నమాట. బీరు, మందు, ప్రతి ఒక్క ఐటెం ఉంది. వీళ్ళ సర్వీస్ వచ్చి 24/7 అయితే అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. కొంచెం అంటే బయట ఒక బీరు 90 రూపాయలు అనుకోండి, ఇక్కడ 100, 110 అలా తీసుకుంటారనమాట. మన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే మాకు తెచ్చిచ్చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వెళ్దాం. వెల్కమ్ టు అవర్ మాస్టర్ బెడ్రూమ్. అది మందల ఒకసారి ఈ బెడ్రూమ్ చూస్తే మీకు భలే ఉంటుంది. రండి ఫ్రెండ్స్, బెడ్ చూడండి. బెడ్ చాలా బాగున్నది. అలాగే ఇక్కడ చూడండి పెయింటింగ్ చూడండి అసలు ఎలా ఉందో. నాకైతే రాగానే రూమ్ అయితే భలే నచ్చేసింది. బ్రో, నువ్వు మాత్రం మంచి రూమ్ తీసుకున్నావు బ్రో. ఈ అంబియన్స్ అయితే చాలా బాగుంది. పెయింటింగ్ ఎందుకంటే మనం మొత్తం 7 మంది కాబట్టి 3 BHK చాలా బెటర్ అనమాట. ఇక్కడ 2 పడుకోవచ్చు, అక్కడ 2 పడుకోవచ్చు, అక్కడ 2 పడుకోవచ్చు అనమాట. 3 బెడ్రూమ్లో ప్రతి బెడ్రూమ్కి అయితే టీవీ ఇచ్చారు సపరేట్గా, హాల్లోనే కాకుండా. ఇక్కడ వచ్చేసి టీవీ ఉన్నది. ఇదిగా 30 కాదు, ఇది 40 ఇంచెస్ టీవీ, 43 ఇంచెస్ టీవీ ఇది.
మాస్టర్ బెడ్రూమ్లో స్పెషల్ అనమాట 43 ఇంచెస్ టీవీ. ఎవరన్నా చూడాలనుకుంటేలే, కానీ ఇక్కడ అంతా ఎంజాయ్మెంట్, బయటికి వెళ్ళిపోతారు ఎవరు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కబోర్డ్లు కూడా ఉన్నాయి. అంటే మనం లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ మొత్తం కబోర్డ్లో పెట్టుకోవచ్చు. మామూలుగా ఏదన్నా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు పక్కన చిందర వందరగా పడేసుకుంటూ ఉంటాం మనం. అటు కాకుండా మన డ్రెస్సెస్ మొత్తం ఇక్కడ కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను చరణ్ బ్రో అయితే బెడ్ మీద ఎగిరి దూకపోతున్నాం. అబ్బా భలే ఉంది బ్రో, మెత్తంగా సుఖంగా ఉంది. ఇప్పుడు దాకా ట్రావెలింగ్ చేసి వచ్చి పడుకుంటుంటే అమ్మ ప్రశాంతత భలే ఉందిరా నాయన. ప్రశాంతంగా నిద్రపోవచ్చు అబ్బా, అంత బాగుంది. ఫ్రెండ్స్ మీకు మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్పాను కదా, ఇప్పుడు అది కానీ చూపిస్తాను. అసలు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఇంకోటి ఈ కటన్ తీసామనుకోండి మొత్తం టోటల్ వ్యూ కనిపిస్తుంది. అంటడాయ్ చూడండి ఎలా ఉందా. ఇక్కడి నుంచి అని వెళ్ళచ్చు, అక్కడి నుంచి అని వెళ్ళచ్చు. మనం 2 విధాలుగా రావచ్చు బాల్కనీకి. బ్రో అన్నీ 3 BHK అందులో మనకి 2 BHK 1 BHK ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకైతే 3 BHK, మనం 8 పీపుల్ ఉన్నాం కాబట్టి 3 BHK అయితే ఇచ్చారు. అది మనం బాత్రూమ్ చూద్దాం, బాత్రూమ్ ఎలా ఉంటుందో చూడండి. బాత్రూమ్ స్టార్టింగ్ రాగానే మనకి వాష్ బేసిన్ ఉన్నది. ఇక్కడ మనకి వీళ్ళే రిసార్ట్స్ వాళ్ళే మనకి సోప్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. షాంపూ, బాడీ వాష్, షాంపూ అట్లా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి సోపులు కింద రౌండ్గా ఉన్నాయి కదా, ఈ భలే ఇస్తారనమాట. హోటల్స్లో భలే ఉంటాయి చిన్న చిన్నగా, మన అంగట్లో కొనుక్కునేవి కొంచెం పెద్దగా ఉంటాయి. బాత్రూమ్ కూడా చాలా బాగుంది. బాత్రూమ్ అయితే షవర్ ఉన్నది, షవరు ప్లస్ హాట్ వాటర్ కూడా వస్తుంది మనకి. 24/7 హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి. హాట్ వాటర్తో చేసుకోవచ్చు, చన్నీళ్ళు పోసుకొని చన్నీళ్ళు పోసుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్ వాళ్ళకి మీకు జీబీ రండి, ఇది కదా మెయిన్ రండి. ఇక్కడ గోవాకి ఎక్కువ మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. మన ఇండియా వాళ్ళు అయితే గన్ను వాడతారు. గన్ను మనం వాటర్ వాడతాం. ఇక్కడ చూడండి, కింద పెట్టు కింద. ఇదిగోండి, ఇక్కడికి ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ టిష్యూ కూడా అవైలబుల్లో ఉంది. అది ఇంగ్లీష్ వాళ్ళు చేస్తారు ఆ పని, మన వాళ్ళు కాదు. మనకు వాటరే మేలు. చాలామంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఇప్పుడు వాటర్కి ఏం మారిపోయారు తెలుసా, అది మీకు ఎవరు తెలియదు. అప్పుడు వాటరే వాడుతున్నారు వాళ్ళు కూడా. వాటర్ అయితే ఇంకొద్దులే ఆ టాపిక్, మనం పోదాం. ఇప్పుడు మీకు మిగతా బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను రండి. గైస్ మన చెప్పులని పెట్టుకునేదానికి చెప్పులు స్టాండ్ కూడా ఇచ్చినారు వీళ్ళు. ఇట్లా అండి, ఇవి వచ్చేసి చెప్పులు స్టాండ్ అనమాట. మన చెప్పులని ఇది వేసాం. మన వాళ్ళందరూ బయటికి పోయినారు, ఈ టైం బాగుందని చెప్పేసి వాళ్ళు ఎవరికి తెలియకుండా నేను రూమ్ టూర్ అయితే చేస్తా ఉన్నాను. రూమ్ అనేది గోవాకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అండ్ మంచి రూమ్ చూపిస్తున్నాను అనమాట మీకు. మంచి స్పెషాలిటీస్ ఉండే రూమ్ చూపిస్తున్నాను, అంటే మేము తీసుకున్న రూమ్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇంకో బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి చిన్న బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ కాదు. మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా, అది మాస్టర్ బెడ్రూము. మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి వెంటిలేషనే కాకుండా, అంటే మామూలుగా అక్కడ వెంటిలేషన్ మనకి బాల్కనీకి వెళ్ళేదానికి ఉంది. ఇక్కడ వెంటిలేషన్ కూడా విండోస్ ఉన్నాయి. మొత్తం నాయిస్, ఏసీలు అన్నీ రన్ అవుతా ఉన్నాయి ఇక్కడ. ఓకేలే, ఇది నన్ ఆఫ్ ద మ్యాటర్ మనకి. ఇక్కడ ఈ బెడ్ కూడా చాలా బాగున్నది. ఇక్కడ కూడా సేమ్ బెడ్డే, మనకి డిజైన్స్ కూడా బాగా ఇచ్చున్నారు. బాగా మెత్తంగా ఉన్నాయి. మెత్తంగా అంటే మరీ మెత్తంగా లేవు, కొంచెం గట్టిగా ఉన్నాయి. మాస్టర్ బెడ్ కన్నా కొంచెం గట్టిగానే ఉంది. మాస్టర్ బెడ్ అయితే చాలా కంఫర్ట్గా, చాలా స్మూత్గా అయితే ఉంది. ఇదైతే కొంచెం మీడియంగా ఉంది, బాగుంది ఇది కూడా. ఓకే, ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తే ఎక్స్ట్రా బెడ్ అయితే కూడా ఇచ్చున్నారు. మనకి 3 BHK కాబట్టి మన హాల్లో ఈ బెడ్ అయితే వేసుకొని హ్యాపీగా ఇంకా 8 మెంబర్స్ కాకుండా 10 మెంబర్స్ వచ్చినా కూడా అకామిడేట్ చేసే విధంగా అయితే వీళ్ళు ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఇచ్చారు. ఇంకా కావాలంటే మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి ఇస్తారనమాట. ఇప్పుడు మనం కూడా వచ్చింది మొత్తం 7 మంది. మొత్తం ఇద్దరు లెక్కన బెడ్ మీద పడుకుంటే ఒకరు సపరేట్ అయిపోతారు. కానీ మనం సపరేట్గా పడుకోవాలి, అందరూ కలిసి పడుకుంటాం. అందుకు ఒకరు ఎక్స్ట్రా కానీ ఎవరైనా పడుకోవాలంటే ఈ బెడ్ వేసుకొని నిద్రపోవచ్చు అనమాట. రండి ఇప్పుడు లాస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఈ బెడ్రూమ్లో మేము అది పనిగా చేయించాము. ఇది ఇక్కడ మీకు ఆక్టోపస్ చూపిస్తారా అండి. ఆక్టోపస్ ఫిష్ బ్రో అది. నాకైతే అన్ని బెడ్రూమ్స్ కన్నా ఈ బెడ్రూమ్ లో డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ డిజైన్ ఆక్టోపస్ గా మంచిగా డెకరేట్ చేస్తున్నారు. మనం గోవా మామూలుగా మిగతా హోటల్లో చూసుకుంటే మనం ఎప్పుడు పీకాక్ స్టైల్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం, లోటస్ చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం నేనైతే ఇలా చూడడం ఏ రిసార్ట్లో చూడలేదు. ఇలా అయితే ఆక్టోపస్ విధంగా అయితే టవల్ని అయితే డెకరేట్ చేశారు. నాకైతే ఈ విధానం చాలా బాగా నచ్చింది. మనకి ప్రతి బెడ్రూమ్లో అయితే ఇట్లా కబోర్డ్స్ అయితే ఇచ్చున్నారు. ఈ కబోర్డ్స్ ఉండడం చాలా బెటర్, ఎందుకంటే మనం గొడ్లు అంటే స్నానం చేసినప్పుడు గొడ్లు తీస్తాం, ఇచ్చేస్తూ ఉంటాం. నేరుగా కబోర్డ్లు వేసాం అనుకోండి, పక్కన ఉంటాయి హ్యాంగర్స్ కూడా ఉన్నాయి, మన షర్ట్స్ అన్నీ తగిలించుకోవచ్చు.
బాగుంది రూమ్ అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్. మాస్టర్ బెడ్రూమ్లో చూసారు కదా వాష్రూమ్, ఈ మొత్తం 3 సేమ్ ఒకటే లాగా ఉంటాయి. ఆ వాష్రూమ్ సేమ్, ఈ వాష్రూమ్ సేమ్, ఇంకో బెడ్రూమ్ ఉంది కదా ఆ వాష్రూమ్ కూడా సేమ్, మొత్తం ఒకటే థీమ్లో ఉంటాయి. వాష్రూమ్స్ కూడా బాగున్నాయి, గుడ్ వాష్రూమ్స్ కూడా. స్మెల్ అయితే అదిరిపోతుంది. గోవాలో మనకి సీజన్లో చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి రిసార్ట్స్ రూమ్స్ అన్నీ. మనకైతే ఈ సీజన్లో కూడా బడ్జెట్లో చిక్కింది. మీరు కూడా ఇక్కడికి రండి, మీకు కూడా బడ్జెట్లో చెక్తుంది అనమాట. మీరు కూడా ఎవరైనా గోవాకు రావాలనుకుంటే ఈ ప్లేస్ ఒకసారి వచ్చి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉంది అంబియన్స్ మొత్తం అర్థమవుతుంది మీకే. ఇక్కడ మనకైతే బడ్జెట్లో చిక్కింది, మీకు కూడా బడ్జెట్లో చెక్తుంది. సోలో ట్రావెలర్స్కైనా, గ్రూప్ ట్రావెలర్స్కైనా, ఫ్యామిలీకైనా, ఎవరికైనా మంచి ప్యాకేజెస్లో బెస్ట్గా మన బడ్జెట్లో మనం వెళ్ళిపోవాలంటే కాంటాక్ట్ ఎటర్నల్ వేవ్. మాకైతే చాలా మంచి రూమ్ ఇచ్చారు 3 BHK అనేది. నాకైతే ఆ పూల్ చూస్తుంటే ఇందాక నుంచి ఇక్కడ నుంచి దూకాలనిపిస్తుంది, అంత బాగుంది పూల్ అయితే. అర్జెంటుగా అయితే వెళ్ళి పూల్లో దూకేయాలనిపిస్తుంది. నీకే కాదు నాకు కూడా దూకాలనిపిస్తుంది. అక్కడి నుంచి పోయి దూకి స్విమ్మింగ్ చేసి ఎట్టుంటుంది అసలు, భలే ఉంటుంది. నైట్ టైంలో రిలాక్స్ అయితే పూల్లో కాలు పెట్టుకొని మంచి ఫుడ్ తింటా భలే ఉంటుంది, సుఖంగా ఫీలింగే వేరబ్బా. అవును. మనకి ఇక్కడ రూమ్స్ వచ్చేసి 4,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మన వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకుంటే S10 కూపన్ కోడ్ వాడండి, మనకి 10% డిస్కౌంట్ వస్తుంది. అట్లాగే వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ వెబ్సైట్ని కాంటాక్ట్ అవ్వండి, అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఎటర్నల్ వేవ్ అడ్రస్ వచ్చేసి కాలంగుట్ సర్కిల్ నుంచి బాగా బీచ్కి వెళ్తాం కదా, ఆ రూట్లో మనకి మధ్యలో కాన్హా అనే హోటల్ వస్తుంది. ఆ హోటల్ సందులో వచ్చామనుకోండి మనకి లెఫ్ట్ సైడే వస్తుంది. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్లో కూడా సెర్చ్ చేయండి, మనకి డైరెక్ట్గా చూపించేస్తుంది. బ్రో నీకైతే ఎలా నచ్చింది నేను సెలెక్ట్ చేసిన రూమ్? చాలా బాగుంది బ్రో, మంచి రూమ్ సెలెక్ట్ చేశావు నువ్వు. నేను ఇంకా ఏం ఉండదులే, ఏదో చిన్న రూమ్ తీసుకుంటాడు అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఉందా ఏదో మంచి రేంజ్లో ఉంది వ్యవహారం అంతా. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మన రూమ్ టూర్ అయితే ఇది. నేను సపరేట్గా రూమ్ టూర్ చేద్దాం అనుకున్నాను గోవా రూమ్ని. ఇప్పుడైతే మన వాళ్ళు బయటికి పోయారు కాబట్టి మనకు అవకాశం దక్కింది, రూమ్ టూర్ అయితే చేసాము. ఈ రూమ్ మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు నేను మొత్తం మీకు చూపించాను కదా, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, అది మందల. ఓకే, బాయ్ బాయ్. ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను.